తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. హైదరాబాద్ నగర పరిధిలోని రాజేంద్ర నగర్ నియోజకవర్గ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్పై ఆయన తనయుడు సంతోష్ గౌడ్ చేసిన ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. కుటుంబ వివాదం కాస్త రాజకీయ రంగు పులుముకోవడంతో ఈ వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారిపోయింది. ప్రెస్ మీట్ నిర్వహించిన సంతోష్ గౌడ్ తన తండ్రి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వల్లే తనకు ప్రాణహాని ఉందని సంచలన ఆరోపణలు చేశారు. తాను ప్రేమించిన యువతిని వివాహం చేసుకోవడం తన తండ్రికి ఏమాత్రం ఇష్టం లేదని, అందుకే తమ ప్రేమను అడ్డుకునేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. కొంతకాలంగా ఓ యువతితో ప్రేమలో ఉన్నానని, ఇరు కుటుంబాల అంగీకారంతో కాకపోయినా చట్టబద్ధంగా వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నామని తెలిపాడు. అయితే ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని ఆరోపించారు. తన ప్రేమ వివాహాన్ని వ్యతిరేకించిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తమ బంధాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోరని తన తండ్రి గురించి చెప్పుకొచ్చాడు. అలాగే తన నిర్ణయం మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరిస్తున్నట్లుగా ఆరోపించారు. ఇంతటితో ఆగకుండా తన కాబోయే భార్య ఇంటిపై కొందరు వ్యక్తులను, అనుచరులను పంపించి దాడి చేయించారని సంతోష్ గౌడ్ తెలిపారు. ఈ దాడి వెనక తన తండ్రి అనుచరుల హస్తం ఉందని, తమను భయభ్రాంతులకు గురిచేసే వివాహాన్ని ఎలా అయినా సరే ఆపాలనే ఉద్దేశంతో ఈ చర్యలు చేపట్టారని అంటున్నారు. ప్రస్తుతం తన పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా ఉందని సంతోష్ గౌడ్ తెలిపారు. అసలు సంతోష్ గౌడ్ ఏమనే ఆరోపణలు చేస్తున్నారో ఒకసారి విందాం. నా పేరు సంతోష్ గౌడ్, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వాళ్ళ అబ్బాయిని. నేను శ్రీయశ్రీ అనే అమ్మాయిని ఇష్టపడుతున్నాను. రీసెంట్గా మాకు జూలై 8న ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది. ఇదంతా మా పేరెంట్స్కి తెలుసు, వాళ్ళ కన్సర్న్ ఉంది, వాళ్ళు ఒప్పుకున్నారు. అంటే వాళ్ళు ఓన్గా చేయడానికి అగ్రీ చేయలేదు, కానీ నీకు ఇష్టం ఉంది కాబట్టి నువ్వు చేసుకోవచ్చు, నీకు పర్మిషన్ ఇస్తున్నా అని చెప్పారు. అలా మేము మా అత్తమ్మతో మేము వాళ్ళ ఫ్యామిలీ కలిసి ఎంగేజ్మెంట్ చేసుకున్నాము, పబ్లిక్ వెళ్ళి చేసుకున్నాము, అందరికి తెలుసు, ఇంట్లో కూడా తెలుసు అందరికీ. నేను ఆల్మోస్ట్ ఇక్కడ 1 month అవుతుంది ఇక్కడ ఉండి, వీళ్ళ ఇంట్లోనే ఉంటున్నా, మా ఇంట్లో కూడా తెలుసు, అందరికీ తెలుసు. కానీ నిన్న కొంతమంది ఒక 40 members అట్లా మా ఇంటిపైకి ఇక్కడ దాడి చేసినారు. ఆ ఎవిడెన్స్ కూడా మీరు ఇక్కడ వెనకాల మొత్తం అటాక్ చేసిన ఈ డోర్ పగిలిన అవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇదంతా ఓన్లీ ఈ మ్యాటర్ అమ్మాయి విషయం వల్ల ఇదంతా జరుగుతుంది. తప్పు చేసినట్టు నా మీద నింద చూపుతున్నారు. ఎందుకంటే 1 month అవుతుందండి ఇక్కడ నేనున్నా అని తెలియదా, నేను చేసుకున్నప్పుడు తెలియదా, ప్రతి ఒక్కటి తెలుసు. తెలిసి కూడా ఇన్ని రోజులు లేనిది ఇవాళ ఎవరో అప్పులు ఇవ్వాలి అని చెప్పి తెలియని వాళ్ళని పిలిచి మీరు అందరినీ పిటిషన్లు ఇచ్చి ఇంటి మీద ఆడవాళ్ళ మీద దాడి చేసి ఎంతవరకు కరెక్ట్? అసలు టీఎస్ లో చెప్పాలి కదా, వాళ్ళన్న కొంచెం మాకు సపోర్ట్ ఇవ్వాలి. ఇప్పుడు నేను ముందుకు వచ్చి మాట్లాడినా లైఫ్ మీద ఆశ వదులుకొని మాట్లాడుతున్నా. ఇదైతే 100% చెప్తున్నా. ఇది బయట పబ్లిష్ అయినాక మేము ఏ క్షణమైనా మమ్మల్ని చంపేయచ్చు. ఇది మీకు ఇక నాకైతే ఈడ న్యాయం జరుగుతుంది. పిఎస్ లో గానీ కోర్ట్ త్రూ గానీ ఎక్కడ గానీ న్యాయం జరుగుతుందని నేను ఎక్కడ అనుకుంటలేను. ఇంకా మా లైఫ్ పైన ఆశ వదులుకొని ఇవాళ మేము సరే ఇక చచ్చిపోయినా సరే మా మీడియా ఇంత చేసారు కదా అని మేము ముందుకు వచ్చి చెప్తున్నాము. ఇది అయిపోయినాక నెక్స్ట్ మీరు పోయినాక కూడా మమ్మల్ని ఏమని చేయొచ్చు, పబ్లిష్ కాగానే రేపటి వరకు చేయొచ్చు. ఇప్పుడు మన పిఎస్ ఇప్పుడు కూడా పిలవరు, ఆ పిఎస్ దారిలో కూడా చేయొచ్చు, ఏమని చేయొచ్చు. ఇప్పుడైతే మాకు 100% థ్రెట్ ఉంది. ఎట్లా ముందు నుంచి ఉంది, ఇప్పుడు అని కాదు, ముందు నుంచి కొంచెం ఉండే. ఇప్పుడు ఎట్లా వాళ్ళంతా తెగించినాక ఇంకేముంది, బతకడానికి ఇక్కడ ఏముంది, ఇక ఎట్లా చంపేసేదానికి ఎందుకు అన్నట్టు నేను ముందుకు వచ్చి చెప్పి ఎట్లా ఇప్పుడు మా ముగ్గురులా మేము చనిపోతే ఇక వాళ్ళు ఎవరు చేయించారో మీకు కాల్ డేట్ అవన్నీ ఇస్తాను, వాళ్ళ వల్లనే నేను చనిపోయినా అని మీరు అందరు రాసుకోవచ్చు. ఎస్, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే కుమారుడు సంతోష్ గౌడ్ చేస్తున్నటువంటి సంచలన ఆరోపణలు ఇవి. తన తండ్రి ప్రకాష్ గౌడ్ నుంచి తమకు ప్రాణహాని పొంచి ఉందని, ఏ క్షణానైనా సరే తమ ఇద్దరిని కూడా చంపేటువంటి అవకాశం ఉంది, తనతో పాటు తాను ప్రేమించినటువంటి యువతను కూడా హత్య చేయడానికి కుట్ర పన్నుతున్నట్లుగా సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు. మీడియాను పిలిచి మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆయన ఈ విధంగా మాట్లాడారు. సో మీడియాతో మాట్లాడిన తరువాత కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఒక పెద్ద ప్లాన్ చేసి, మాస్టర్ ప్లాన్ చేసి ఎలా అయినా సరే తనను చంపేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఆరోపణలు ఇప్పుడు సంతోష్ గౌడ్ చేస్తున్నాడు. నా కాబోయే భార్యకు అలాగే ఆమె
కుటుంబ సభ్యులకు కూడా ప్రాణహాని ఉందంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తనకు తన కాబోయే భార్య కుటుంబానికి వెంటనే పోలీస్ ప్రొటెక్షన్ కూడా కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలీస్ అధికారులను కూడా ఆయన కోరుతున్నారు. తమ కంప్లైంట్ను అత్యంత సీరియస్గా తీసుకొని తగిన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే ఈ ప్రెస్ మీట్ అనంతరం ఏ క్షణానైనా కూడా తమ మీద దాడి జరిగేటువంటి అవకాశం ఉందంటూ కూడా మీడియాతో మాట్లాడుతున్న సందర్భంలో ఆయన చెప్పుకొచ్చారు. ఓవైపు ఇది పూర్తిగా కుటుంబ వ్యవహారమని కొందరు అభిప్రాయపడుతుంటే, మరోవైపు ఎమ్మెల్యేపై ఆయన సొంత కుమారుడే ఇలాంటి ఆరోపణలు చేయడం అనేది ఇప్పుడు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రస్తుతం సంతోష్ గౌడ్ చేసినటువంటి ఆరోపణలు మాత్రమే బహిరంగంగా ఉన్నాయి. ఇక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్పై ఆయన తనయుడు సంతోష్ గౌడ్ చేసినటువంటి ఈ సంచలన ఆరోపణలు ఇప్పుడు హైదరాబాద్ నగర రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయని చెప్పాలి. ప్రేమ వివాహం వివాదం ఇప్పుడు హై ప్రొఫైల్ ఫ్యామిలీ డిస్ప్యూట్గా మారిపోయింది. ఈ కేసులో తదుపరి పరిణామాలపై అటు రాజకీయ వర్గాలతో పాటు ఇతర ప్రజల్లో కూడా ఆసక్తి నెలకొంది. ఏకంగా ఎమ్మెల్యే అందరికీ ఆదర్శంగా నిలవాల్సినటువంటి ఎమ్మెల్యే తన మీదే, అలాగే తాను పెళ్లి చేసుకోవాలనుకున్నటువంటి తన ప్రియురాలు యువతి మీద కూడా హత్యకు ప్లాన్ చేశాడు. వాళ్ళ ఇంటి మీద కూడా తన అనుచరులతో కలిసి తన తండ్రి ఎమ్మెల్యే అయినటువంటి ప్రకాష్ గౌడ్ ఇలా అత్యంత కిరాతకంగా వ్యవహరిస్తున్నారంటూ మీడియా ముందుకొచ్చి సంచలన ఆరోపణలు చేస్తున్నారు ఆయన కుమారుడు సంతోష్ గౌడ్.